తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ అంశాలు ఏంటనేది తెలుసుకుందామండి ఒక్కొక్కటిగా. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 7వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అన్నమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సంక్షేమ పథకాలు అందించడంలో ఇప్పటికే రాష్ట్రానికి దేశంలో నెంబర్ 1గా నిలిచామని చెప్పేసి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎందుకంటే రానున్న 5 ఏళ్లలో అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ సమూలంగా నిలిచేందుకు గాను, ఒక నమూనంగా నిలిచేందుకు గాను రూపొందిస్తామని చెప్పి ప్రయత్నం చేశారు. అయితే ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో నిన్న ఆల్రెడీ ప్రారంభించి ఇందుకు సంబంధించి దేవరకొండ నియోజకవర్గంలో శనివారం 20 కోట్లతో చేపట్టున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేశారనమాట. దీంతో మహిళా సంఘాలకు సంబంధించి మెప్మా ఏదైతే ఉందో ఆధ్వర్యంలో సశక్తి మహిళలకు సంబంధించి 11.33 కోట్ల రూపాయల చెక్కులను మహిళలకు సంబంధించి అందించడం జరిగిందనమాట. సో ఒక గొప్ప గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మహిళలకు సంబంధించి ఏదైతే అంటే ముఖ్యంగా ఎవరైతే మొబైల్ ఉంటుందో వారందరికీ కూడా కేంద్రం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే ఏదైతే ఇక్కడ అసిస్టెడ్ గ్లోబల్ పొజిషన్ ఏదైతే సిస్టమ్ ఇచ్చారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే నిక్షిప్తంగా చెప్పాలంటే ఏజిఎస్ అనగా మెరుగైన నిఘా కోసం మొబైల్ ఫోన్లోనే శాటిలైట్ సిగ్నల్ సెల్యులర్ డేటా ఆధారంగా పనిచేసి ఈ లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను తీసుకురావాలని కేంద్రం ఏదైతే కృత నిశ్చయంతో ఉందన్నమాట. అంటే లొకేషన్ అనేది ఎక్కడున్నా ఏందనేది లొకేషన్ అనేది ఆన్ అయి ఉంటుందన్నమాట అనే విధంగా ఒక అప్డేట్ ఇచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అనేది నడుస్తుంది కదా. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో మొదటి విడత సంబంధించి త్వరలోనే ఎలక్షన్ నిర్వహించబోతున్నారు. రెండో విడత సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఆల్రెడీ ఉంటుంది. ఇప్పుడు మూడో విడత సంబంధించి ఏదైతే భారీగా నామినేషన్లు అంటే మూడో విడతలో సంబంధించి 4147 సర్పంచ్ పదవులకు గాను 36,342 వార్డులకు సంబంధించి 89,603 నామినేషన్లు అభ్యర్థులు సమర్పించారు. మూడో విడతలో ఒక సర్పంచ్ స్థానాన్ని కూడా 6 పోటీ పడుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ చేసుకోవడానికి కేంద్రం తప్పనిసరిగా చేసిందనమాట. ఇందుకు సంబంధించి ఏడాది డిసెంబర్ 31 వరకు అయితే గడువు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పటికప్పుడు గడువు పొడిగిస్తూనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈసారి ఏడాది చివరి వరకు టైం అనేది ఇచ్చిందనమాట. ఇంకొన్ని రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇంకా లింక్ చేసుకొని వారు వెంటనే లింక్ చేసుకోవడం మంచిది. ఇప్పటికీ అనేక సార్లు గడువు కూడా పొడిగించారు. దీంతో ఈసారి మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉందా లేదా అనేది అనుమానంగా అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు ఆధార్ పాన్ లింక్ చేసుకోకపోతే గడువు తేదీ తర్వాత ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి తప్పనిసరిగా అయితే కొంతమంది ఆధార్ కార్డుతో కాకుండా ఆధార్ ఎన్రోల్మెంట్తో పాన్ కార్డ్ అయితే ఉందంటున్నారు. ఇలాంటి వారు ఆధార్ నెంబర్ సంఖ్యతో పాన్ కార్డ్ లింక్ అయి ఉంటుంది. తాము మళ్ళీ లింక్ చేయాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. కానీ అలా కుదరదట. కేవలం ఆధార్ కార్డు ఏదైతే ఉందో నెంబర్తో పాన్ కార్డు అనేది లింక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇలాంటి వారు కూడా డిసెంబర్ 31 తారీఖు లోపు ఆధార్ నెంబర్తో పాన్ లింక్ చేయాల్సి అయితే ఉంటుంది. లేకపోతే జనవరి 1 నుంచి పాన్ కార్డు ఇన్యాక్టివ్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. లింక్ చేసుకోవడానికి మీరు ఎలాంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం కూడా అయితే లేదనమాట. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి ఉచితంగా మనం అందులో ఏదైతే ఆన్లైన్లోనే మనకు ఆధార్ కార్డ్ అనేది పాన్ కార్డ్ అనేది లింక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మధ్యతరగతి ప్రజలకు సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకైతే వెళ్తుంది కదా. అయితే ఇప్పటికే పేదలందరికీ రేషన్ కార్డు ఇవ్వడం, దాంతోపాటు 18 ఏళ్ళు నిండిన మహిళలకు చీరల పంపిణీపైన దృష్టి సాధించారు. ప్రజాపాలన విజయోత్సవ భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1.1 కోట్ల రేషన్ కార్డుల ద్వారా దాదాపు 3.10 కోట్ల లబ్ధాలకు ప్రభుత్వం సన్నబియ్యం ప్రతి నెల కూడా అందిస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. దాని ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం జరిగింది.
ఇక దీంతో పాటు అయితే ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు చేర్పులు మార్పులకు అవకాశం కల్పించి అర్హులందరికీ రేషన్ కార్డులు అనేది అందించే ప్రక్రియ ప్రారంభించి రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన రేషన్ కార్డులు ఉన్న ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తుందన్నారు. ఇప్పటికే చాలామంది ఇందిరమ్మ చీరలు అనేది పంపిణీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా గ్రామ లెవెల్లో మహిళా సంఘాలకు మాత్రం ఇవ్వడంతో అయితే అలా కాకుండా వీళ్ళు డాక్టరా గ్రూప్ సంబంధం లేకుండా ఆధార్ కార్డు ఉంటే చీరల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఇక నుంచి ఈ విధంగా పంపిణీ చేయనున్నారనమాట. ఆధార్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఉంటే సరిపోతుందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలిక వాయిదా పడిందని, ఎన్నికల ముగిసిన వెంటనే పంపిణీ చేస్తామన్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో మార్చి 1వ తేదీన ఇందిరమ్మ చీరలు పంచుతామని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలో ఉంటే కాంగ్రెస్లోకి రైతు బంధు ఇదైతే అవుతుందని గత ప్రభుత్వం దుష్ప్రచారం చేసిందని సీఎం గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే తమ ప్రభుత్వం గత సీజన్లోనే 9 రోజుల్లోనే 9,000 కోట్లను రైతు భరోసా కింద రైతులకు అందించింది. వరి సాగు ప్రోత్సహిస్తూ రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. అంటే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చిందామని చెప్పేసి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల హడావిడి అనేది జోరందుకుందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 11వ తారీఖున ఎలక్షన్లు అయితే ఉన్నాయి కదా. తప్పనిసరిగా ఎన్నికల కోడ్ అనేది మరి అమల్లో అయితే ఉండడం, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేంటంటే ఆసరా పెన్షన్లు చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే మరి ఈ నెల పెన్షన్లు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఏంటనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ నెల పెన్షన్లు అనేది మనకు ప్రభుత్వం తాజాగా అందుతున్న వివరాల ప్రకారం బడ్జెట్ సంబంధించి అనుకూలించినట్లయితే కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంపు అనేది ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది. కానీ ఎన్నికల కోడ్ అనేది అమలు వస్తుంది కాబట్టి దాదాపు పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఉన్నాయో పెంపు ఉండే అవకాశాలు అయితే ఉంది. కొత్త పెన్షన్లు ఇప్పట్లో ఇవ్వడానికి ఛాన్స్ లేదని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి మరి దీనిపైన ప్రభుత్వం మరింత స్పష్టత అయితే కావాల్సిందని కోరుతున్నారు. దీంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి తాజాగా వచ్చేసి ఏదైతే మనకు పెన్షన్లకు సంబంధించి ఈ నెల ఎప్పటి నుంచి అందించబోతున్నారు, ఆల్రెడీ నవంబర్ 24 తారీఖు నుంచి డిసెంబర్ వరకు అయితే పెన్షన్లు అయితే తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి. దాంతోపాటు పెన్షన్లకు సంబంధించి కొంతమందికి మాత్రమే పెన్షన్లు అనేది క్యాన్సిల్ అవుతున్నాయని చెప్తున్నారు. అంటే ఇందులో ఏంటంటే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంటేషన్ చేసే దశలో ఉన్నట్టు చెప్తున్నారు అధికారులు. కొన్ని పత్రాలు కూడా సిద్ధం చేసుకోవాలంటున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెన్షన్లు అనగా 1వ తారీఖు రాగానే 4,000 ఇలా 5,000 ఇలా 10,000 వరకు అయితే అందిస్తున్నారు. మాకు కూడా పెన్షన్లు అనేది పెంపు అనేది ఇవ్వాలని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే కోరుతున్నారు. మరి ప్రభుత్వం దీనిపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రతి నెల 1,000 కోట్ల వరకు అయితే ఖర్చు అవుతున్నాయి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి పెన్షన్లకు సంబంధించి ఐరిస్ కావచ్చు, వేలిముద్రలు పడ కొంతమంది రాలేదంటున్నారు. వారు 2 నెలల పెన్షన్లు ఒకసారి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్లు ప్రభుత్వం 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. లేదంటే బడ్జెట్ కనుక అనుకూలించకపోతే వివిధ కారణాల వల్ల మనకు 2,016 రూపాయలు అదేవిధంగా 4,016 రూపాయలు ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి.